ఓట్లేస్తే గెలిచదు కా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు ఓటేస్తే కాదు. ఓఎల్ఎక్స్ కార్ల మోసం కేసులో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఏలూరు జిల్లా పెదవేగి మండలం నాగన్నగూడెం గ్రామానికి చెందిన అజిత్ కుమార్ గా గుర్తించారు. నిందితుడు ఓఎల్ఎక్స్ ప్లాట్ఫామ్ కారు డీలర్ గా నటిస్తూ కార్లు విక్రయించే వారిని సంప్రదించేవాడని, అదే సమయంలో కార్ల డీలర్లతో యజమానిగా నటిస్తూ డీల్ కుదుర్చుకునేవాడని పోలీసులు తెలిపారు. పలువురిని తప్పుదారి పట్టించి డబ్బును ఇతర ముఠా సభ్యులకి బంగారు దుకాణం యజమానుల పేర్లతో ఉన్న బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ చేయించుకున్నట్లుగా గుర్తించాము అన్నారు. ఆ డబ్బుతో వెంటనే బంగారం కొనుగోలు చేసి దానిని బెంగళూరు, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలలో విక్రయించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిపై 20కి పైగా చీటింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. రకాల ఫ్రాడ్స్ ఉంటాయి, అందరికీ అది విదితమే. అందరికీ డిజిటల్ అరెస్ట్ అని ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని ఉంటాయి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్. ఈ విధంగా చేసిన దాంట్లో ఓఎల్ఎక్స్ అనేది కూడా ఒక ఫ్రాడ్. ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ చాలా విపరీతంగా ఉండేది. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ వచ్చిన తర్వాత ఇది కొంచెం తగ్గుముఖం పట్టాయి, కానీ బట్ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ ఇట్స్ ఈజీ. ఇప్పుడు ఈ ఫ్రాడ్ కూడాను ఓఎల్ఎక్స్ ఫ్రాడే. బేసికల్గా ఓఎల్ఎక్స్లోని మనకి వీ కెన్ పుట్ ఎనీథింగ్, అంటే మనం ప్రాపర్టీని పెట్టచ్చు, ల్యాండ్స్ ఉంటాయి, అండ్ బిల్డింగ్స్ కూడా ఉంటాయి, నెక్స్ట్ వేరియస్ ఐటమ్స్ కూడా ఉంటాయి, కార్స్ ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ కెన్ బి కెప్ట్ ఆన్ ఓఎల్ఎక్స్. సో ఆ ఓఎల్ఎక్స్లో ఇతను తీసుకున్నది ఏంటంటే కార్స్. ఒక కార్ చూసాడంటే ఓఎల్ఎక్స్లో, ఆ కార్ చూసిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ఆ కార్ నాదే అని పోస్ట్ చేసి కొంతమంది కార్ డీలర్స్తోని డైరెక్ట్గా కాంటాక్ట్లోకి వస్తాడు. కాంటాక్ట్లోకి వచ్చి ఆ కార్ డీలర్స్తోని ఇది నేను అమ్మాలనుకుంటున్నాను, మీరు తీసుకోవడానికి ఇష్టంగా ఉంటే మీరు చెప్పండి, మీరు వెళ్ళి చూసుకోవచ్చు అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ కార్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో కార్ ఓనర్కి ఫోన్ చేస్తాడు. కార్ ఓనర్కి ఫోన్ చేసి మా వాళ్ళు వస్తారు, మీరు చూపించండి, రేట్ అది మీరు మాట్లాడొద్దండి, నేను మాట్లాడుకుంటానని చెప్పి కార్ ఓనర్కి చెప్తాడు. సో ఆ విధంగా కార్ ఓనర్కి డీలర్ ఎవరో తెలియదు, కొనుక్కునేవాడు ఎవరో తెలియదు, అలా ఇతను మధ్యలో ఉంటాడు అనమాట, ఇన్ బిట్వీన్ దీస్ కార్ ఓనర్ అండ్ కార్ డీలర్. సో ఇతనికి కార్ నచ్చిన తర్వాత అకౌంట్లోకి సరే మాకు నచ్చింది అని అంటే, అయితే మీరు నా ఈ అకౌంట్లోకి డబ్బులు వేయండి అని చెప్పి చెప్తాడు. అకౌంట్ కూడా ఎవరు తీస్తాడంటే సమ్ గోల్డ్ షాప్, ఆ టైంకి అకౌంట్లో డిపాజిట్ చేసే టైంకి గోల్డ్ షాప్ ఓనర్ దగ్గర కూర్చుంటాడు. ఆ గోల్డ్ షాప్ ఓనర్ యొక్క అకౌంట్ తీసుకొని అందులోకి డిపాజిట్ చేస్తాడు. గోల్డ్ షాప్ ఓనర్ ఏమనుకుంటాడు, అతను గోల్డ్ కొనుక్కోవడానికి వేరే వాళ్ళ ద్వారా డిపాజిట్ చేసినాడేమో అనుకొని దానికి సంబంధించిన అమౌంట్కి తగ్గ గోల్డ్ని ఇమీడియట్గా ఇతనికి ఇస్తాడు. ఆ గోల్డ్ని మళ్ళీ వేరే స్టేట్స్కి తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ క్యాష్ కింద కన్వర్ట్ చేసి హీ విల్ బీ యూటిలైజింగ్ దిస్ మాట. ఈ విధంగా దాదాపు ఒక 12 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి అతని మీద. ఈ 12 కేసెస్లో కూడాను హీజ్